ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 50,65,345 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ మిషన్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని 120 కొత్త గమ్యస్థానాలకు అనుసంధానం చేసేందుకు ఉడాన్ పథకం కొనసాగనుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వార్తల వివరాలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి ఈరోజు తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రతిపాదిత బడ్జెట్ 10 విస్తృత రంగాలపై దృష్టి సారించాయని, ప్రతి ఒక్కరిని సమ్మిళిత వృద్ధి బాటలో తీసుకువెళ్లడమే ఈ బడ్జెట్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. వికసిత భారత్ ఆకాంక్షలతో నడిచే వృద్ధిని వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్ అంకితం చేయబడిందని కేంద్ర మంత్రి వివరిస్తూ, This budget aims to initiate transformative reforms across 6 domains: taxation, power sector, urban development, mining, financial sector and regulatory reforms. Our government will undertake a Prime Minister Dhan Dhanya Krishi Yojana in partnership with states. This program is likely to help 1.7 crore farmers. For education, will be set up with a total outlay of 500 crores. In the next year, 10,000 additional seats will be added in medical colleges and hospitals towards the goal of adding 75,000 seats in the next 5 years. Our government had reopened 3 dormant urea plants in the eastern region. A plant with annual capacity of 12.7 lakh metric tons will be set up at Namrup in Assam. దేశంలోని 120 కొత్త గమ్యస్థానాలకు అనుసంధానం చేసేందుకు ఉడాన్ పథకం కొనసాగనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బొమ్మల తయారీకి భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చేందుకు పథకాల అమలుతో పాటు మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో నైపుణ్యం కోసం 5 జాతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. 100% సంతృప్తతను సాధించేందుకు జల్ జీవన్ మిషన్ను 2028 వరకు పొడిగిస్తున్నామని వెల్లడించారు. వైద్య కళాశాలల్లో అదనంగా 10,000 సీట్లు పెంచుతామని, ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో మెడికల్ టూరిజం అండ్ హీల్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు. సాంకేతిక పరిశోధనల కోసం 10,000 ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్లను అందించనున్నామని ఆర్థిక మంత్రి వివరిస్తూ, A modified UDAN scheme will be launched to enhance regional connectivity to 120 new destinations and carry 4 core passengers in the next 10 years. The scheme will also support helipads and smaller airports in hilly, aspirational and northeast regional districts. భారత్ అభివృద్ధి ప్రయాణంలో కేంద్ర బడ్జెట్ ఒక మైలురాయి అని, సుమారు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు ఇదే నెరవేర్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ బడ్జెట్ ప్రతి భారతీయుడి కలను నెరవేరుస్తుందన్నారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వివిధ రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. వికసిత్ భారత్ మిషన్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ, बजट में किसानों के लिए पीएम धन धान्य कृषि योजना के तहत 100 जिलों में सिंचाई और इंफ्रास्ट्रक्चर का डेवलपमेंट होगा. किसान क्रेडिट कार्ड की लिमिट 5 लाख तक होने से उन्हें ज्यादा मदद मिलेगी. अब इस बजट में 12 लाख रुपए तक की आय को टैक्स से मुक्त कर दिया गया है. इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को इससे बहुत बड़ा लाभ होने वाला है. स्टार्टअप के लिए डीप टेक फंड, जियो स्पेशल मिशन और न्यूक्लियर एनर्जी मिशन ऐसे ही महत्वपूर्ण कदम है. मैं सभी देशवासियों को
इस ऐतिहासिक पीपल्स बजट की बधाई देता हूं। ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 50,65,345 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రక్షణ శాఖకు 4.91 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే గ్రామీణ శాఖకు 2.66 లక్షల కోట్లు కేటాయించారు. హోంశాఖకు 2,33,211 కోట్ల రూపాయలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 171,437 కోట్లు, విద్యకు 128,650, ఆరోగ్యం 98,311, పట్టణాభివృద్ధి 96,777, ఐటీ టెలికాం రంగానికి 95,298, ఇంధన రంగం 81,174, వాణిజ్యం పరిశ్రమలకు 65,553, సామాజిక సంక్షేమానికి 60,052 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగానికి 55,679 కోట్ల రూపాయలతో పాటు పలు రంగాలకు నిధులను కేటాయించారు. పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిలో భాగంగా వ్యక్తిగత ఆదాయపు పన్నులో సంస్కరణలను ప్రతిపాదించిందని తెలిపారు. నిల్ ట్యాక్స్ స్లాబ్ను 12 లక్షల రూపాయల ఆదాయానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. 12 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగిన వారు పన్ను కట్టాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కొత్త పన్ను విధానంలో కొత్త ఆదాయపు పన్ను స్లాబ్లను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి 4 లక్షల రూపాయల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదని అన్నారు. 4 నుండి 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న వ్యక్తులకు 5% పన్ను చెల్లించాలని, 8 నుంచి 12 లక్షల రూపాయల స్లాబ్పై 10% పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15%, 16 నుంచి 20 లక్షల ఆదాయం మీద 20%, 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 30% పన్ను చెల్లింపు ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరిస్తూ, The middle class provides strength for India's growth. This government has always believed in the admirable energy and ability of the middle class in nation building. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. A taxpayer in the new regime with an income of 12 lakh rupees will get a benefit of 80,000 rupees in tax, which is 100% of tax payable as per the existing rates. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలో బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆదాయపు పన్ను మినహాయింపు మధ్యతరగతి వారికి మరింత ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం పనులను 2028 వరకు పొడిగించడంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనాలు దక్కనున్నాయని తెలిపారు. అలాగే ఉడాన్ పథకాన్ని మరో 10 సంవత్సరాలు పొడిగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 50,65,345 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.